వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం, అదేవిధంగా కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని అయితే చూడాల్సిందే. మీకోసమే ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఏదైతే ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం లేదు. ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు. ఇక్కడ కొత్త పెన్షన్ డబ్బులు అంటే 2,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 4,000 రూపాయలు, ఈ 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ ఈ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను 2,000 పెంచుతూనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక అదే రీతిలో ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు కూడా 2,500 రూపాయల నిధులను అయితే పంపిణీ చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇచ్చినటువంటి హామీ మేరకు హామీలు నెరవేర్చాలి కదా, కానీ ఇప్పటి వరకు హామీలు అనేది నెరవేర్చడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకని ఇక్కడ ప్రశ్నించినట్లయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే నిధులు అనేది లేకపోవడం ద్వారానైతే ఈ డబ్బులు అనేది విడుదల చేయలేకపోతున్నారని అయితే ఒక అపోహనైతే ఉండడం జరిగింది. ఇక దీనిపైన నిజాలు ఏంటి, అసలు కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు అడ్డొస్తున్న మెయిన్ కారణం ఏంటి, ఇస్తామని చెప్పినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇటు కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అన్నది ఈ వీడియోలో మనమైతే క్లుప్తంగా సమాచారాన్ని అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దాంతోపాటుగా ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈరోజు రేపు ఏ జిల్లాలలో నిధులు అనేది కేటాయించబోతున్నారో తెలుసుకుందాము. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినప్పటికీ ఎవరైనా వీడియోని లైక్ చేయని వారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగానైతే అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఏదైతే ఈ మే నెల తర్వాత జూన్ నెల ఏదైతే ఉందో మనకి జూన్ నెల 2వ తారీఖు వరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన పంపిణీ విషయం భాగంగా కొత్త వివరాలు అనేది విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు వెల్లడించడం అయితే జరిగింది. జూన్ 2వ తారీఖు వరకు ఖచ్చితంగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ పైన ఒక కీలకమైన అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుందని తెలపడం అయితే జరుగుతుంది. ఇక ఈ నెలలో కూడా 2,016 రూపాయలు, 4,016 రూపాయల అవే పాత పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో ఈ పాత పెన్షన్ డబ్బులనే మనకి ఈరోజు కూడా మార్చి నెల పెన్షన్ డబ్బుల కిందనైతే అనేక ప్రాంతాలలో జమ చేయనున్నారు. ఇక అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అయ్యేసరికి మనకి మే నెల 8వ తారీఖు వరకు, మనకి ఈ నెల 10వ తారీఖు వరకు సమయం అనేది పట్టొచ్చని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా ఈ 2-3 రోజులలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బుల్ని ముందుగానైతే పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.